వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మైక్ ముందు ఫైర్ బ్యాండ్, కోర్టు ముందు డిఫెన్స్ మోడ్. ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్థులపైన, రాజ్యాంగబద్ధ సంస్థలపైన ఘాటు వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచినటువంటి మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కొడాలి నాని ఇప్పుడు చట్టపరమైనటువంటి చిక్కుల్లో చిక్కుకున్నారా అవుననే చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చాలా జోరుగానే సాగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కమిషనర్గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ను, ఎన్నికల వ్యవస్థలను ఉద్దేశించి కొడాలి నాని చేసినటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలను కూటమి ప్రభుత్వం సీరియస్గానే తీసుకుంది. దీంతో ఆయన పైన క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం అధికారికంగా ప్రాసిక్యూషన్ అనుమతి ఇస్తూ ఇటీవల జీవోను కూడా జారీ చేసింది. ఇక్కడ అసలు ట్విస్ట్ మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే కొడాలి నాని వెంటనే కోర్టు మెట్లు ఎక్కారు. తన పైన విచారణ జరపకుండా స్టే ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రాసిక్యూషన్ అనుమతిని రద్దు చేయాలంటూ కూడా కోర్టును అయితే ఆశ్రయించారు. దీంతో ఇప్పుడు రాజకీయంగా ఒక ప్రశ్న అయితే వినిపిస్తుంది. ముఖ్యంగా విచారణలో నిజం బయటపడుతుందనే భయమా, లేక చట్టపరమైనటువంటి ప్రక్రియను ఎదుర్కోవడం ఇష్టం లేదా అనే ఈ చర్చ రాజకీయ వర్గాల్లో కూడా ఒక హాట్ టాపిక్ గా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఇదే సమయంలో మరో అంశం కూడా ప్రాధాన్యతను కూడా సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొడాలి నాని పైన గతంలో వచ్చినటువంటి ల్యాండ్ గ్యాబింగ్ ఆరోపణలు, పేకాట క్లబ్లో నిర్వహణ ఆరోపణలు, బెదిరింపుల కేసులు, అలాగే వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఇతర కేసులు, ఇవి అన్నీ మళ్ళీ చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం కనుక చూసినట్లయితే ఈ కేసులో విచారణ ప్రారంభమైతే మిగిలిన వ్యవహారాలు కూడా వరుసగా తెరపైకి వచ్చేటువంటి అవకాశం ఉందనేసి కూడా విశ్లేషకులు అయితే చెప్తున్నారు. అయితే కొడాలి నాని తరపున వాదన ఏమిటంటే ప్రభుత్వ చర్య రాజకీయ కక్ష సాధింపేనని, చట్టం తన పని తాను చేసుకుంటుందా అనేది రాబోయే రోజుల్లో కోర్టు విచారణలో స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి మైక్ ముందు మాటలు ఎంత గట్టిగా వినిపించినా కోర్టు ముందు మాత్రం ఆధారాలే మాట్లాడతాయి. కాబట్టి కొడాలి నాని పిటిషన్ పైన కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఈ వ్యవహారంలో ఇంకెన్ని రాజకీయ మలుపులు తిరుగుతుంది అనేది కూడా చూడాలి. ఈ అప్డేట్స్, అలాగే దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకుండా మరో మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది తెలుగు ఫోకస్ టీవీ ఛానల్.